అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి విఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రంగంలోకి దిగిండు. కేటీఆర్ను ఖమ్మం పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న కేటీఆర్ ఆల్రెడీ వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామస్తులకు ఒక హామీ ఇచ్చిండు, ఒక మాట ఇచ్చిండు. కేసీఆర్ రేపటి రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగుమాట్ల గ్రామంలో ఏదైతే ఇల్లులు కూల్చేసిర్రో అదే గ్రామంలో అదే భూమిలో మీకు ఇల్లులు కట్టించి ఆ ఇల్లులకు గృహప్రవేశం చేసి మరి ఇంటి తాళాలు మీ చేతిలో పెడతా అని చెప్పి కేసీఆర్ మీకు చెప్పిండు. కేసీఆర్ మీకు మాట ఇచ్చిండు. కేసీఆర్ ఈ మాట నాకు మిమ్మల్ని చెప్పమని చెప్పిండు అని కేటీఆర్ నిన్న వెలుగుమాట్ల గ్రామాలకు చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు చెప్పి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ మొన్న కేసీఆర్ని కలిసిండట, కేసీఆర్తో మాట్లాడిండట. కేసీఆర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడట. కేసీఆర్ అబ్జర్వ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి గాంధీ స్టాచ్యూ అంటున్నాడు. ఒక అపార్ట్మెంట్ పోతా ఉంది, 450 కుటుంబాలు అపార్ట్మెంట్లో ఉన్నాయి. తర్వాత మూసి సుందరీకరణ అంటున్నాడు, తర్వాత మూసి ప్రక్షాళన అంటున్నాడు, తర్వాత రైతు భరోసా రాలేదు, రుణమాఫీ చక్కగా రాలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకత ఎందుకు వస్తుంది, అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఏం కథ అని చెప్పి కేసీఆర్ పిన్ టు పిన్ ప్రతిరోజు ఆయన తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. తర్వాత కేసీఆర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉన్నాడట. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి షెడ్యూల్స్ ఉంటాయి, బిజీ ఉంటాడు, వాళ్ళని వీళ్ళని కలవాలి, మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ కేసీఆర్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ ఉంటుండట. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటున్నాడట, తర్వాత ట్విట్టర్లో యాక్టివ్ ఉంటున్నాడట. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంది పరిస్థితి అని చెప్పి పిన్ టు పిన్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. తర్వాత యూట్యూబ్ ఛానళ్ళని కూడా కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఫాలో అవుతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే కేటీఆర్ పోయినప్పుడు కేటీఆర్తో కేసీఆర్ చెప్పిండట, ఏదైతే వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామంలో ఇల్లులు కూల్చేస్తూ ఉన్నారో అక్కడికి నువ్వు వెళ్ళు అని చెప్పి కేటీఆర్తో చెప్పిండట. వాస్తవానికి కేటీఆర్ ఆల్రెడీ షెడ్యూల్ పెట్టుకున్నాడు. కేటీఆర్ ఖమ్మం వెళ్ళాలి, ఖమ్మంకు వెళ్ళేటటువంటి ప్రోగ్రాం ఆల్రెడీ కేటీఆర్ ఫిక్స్ చేసుకున్నాడు. అయినా సరే కేసీఆర్ మళ్ళీ చెప్పిండట, వెళ్ళాల్సిందే ఖమ్మంకి. ఖమ్మం వెళ్ళి పరామర్శించి వచ్చడం మాత్రమే కాదు, వాళ్లకు భరోసా ఇచ్చిరా, వాళ్ళకు హామీ ఇచ్చిరా, వాళ్లకు నా మాటగా చెప్పిరమ్మని చెప్పి కేటీఆర్తో చెప్పిండట. ఏమని తెలుసా? ఏ గ్రామంలో మీ ఇల్లు కూల్చేస్తుర్రో, ఏ ఇల్లులైతే రేవంత్ రెడ్డి పడగొట్టిండో అదే భూమిలో ఎక్కడైతే మీ ఇల్లు గతంలో ఉందో అక్కడనే మీ ప్లేస్లోనే ఇల్లు కట్టించి అదే ఇంటిని గృహప్రవేశం చేసి మీ చేతిలో తాళం పెడతామని చెప్పి కేటీఆర్తో చెప్పిండట. నా మాటగా వాళ్ళకి చెప్పమని చెప్పి కేసీఆర్ చెప్పిండు. అదే మాట నేను కేటీఆర్ చెప్పిండు వెలుగు మాటల గ్రామంలో, అదే ముచ్చడి చెప్పిండు. అవసరం అనుకుంటే కేసీఆర్ ఇంకో మాట చెప్పిండట, వెలుగు మాటల గ్రామస్తులతో ఒక మీటింగ్ పెట్టుకుందాం అన్నాడట. వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు నేను తెలుసుకోవాలి, వాళ్ళ బాధలను ఒకసారి నేను చూడాలి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారో నాకు తెలియాలి. రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ మనం చేసే పని వాళ్ళకి ఇల్లులు కట్టియాలని చెప్పినట్ట కేసీఆర్. అందుకే ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వెలుగు మాటల గ్రామస్తులకు సంబంధించిన బాధితులు కానివ్వండి, హైడ్రా బాధితులు కానివ్వండి, 111 జియోకి సంబంధించిన బాధితులు కానివ్వండి, ఎవరెవరు ఇల్లులు అయితే కూల్చేసిరో వాళ్ళందరితోటి కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టబోతున్నట, ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట. అయితే ఈ మీటింగ్కి గల కారణాలు చాలా ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, కేసీఆర్ ఈ అంశాన్ని పొలిటికల్గా వాడుకోవడానికి కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కేసీఆర్ చక్రం తిప్పడానికి కావచ్చు, లేదంటే సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ బాధలను తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచన కూడా కావచ్చు. పొలిటికల్ లీడర్ల దగ్గర 3 స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి, రాజకీయంగా వాడుకోవాలి, తర్వాత బీఆర్ఎస్ పైన సానుభూతి క్రియేట్ చేయాలి, మూడోది ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రతిపక్ష పార్టీ కాబట్టి. ఇవన్నిటిపైన కేసీఆర్ కొంత ఆలోచన చేసి ఒక మీటింగ్ పెడదామనే ఆలోచనలో ఉన్నాడట. అసలు కథ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, సుమారు ఒక 300 సీట్లు ఉన్నాయి. దీంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలలో బలంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇవాళ ఎంత పని చేసినా కూడా కిందికే దిగిపోతూ ఉన్నారు రోజు రోజు. కాబట్టి ఇప్పుడు ఈ 300 సీట్లలో హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సీట్లు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు, సుమారు ఒక 65% సీట్లు బీఆర్ఎస్కి రావాలి అనేది కేసీఆర్కి సంబంధించిన ప్లాన్. ఎందుకంటే
సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ కేసీఆర్కు 5,000 పైచిలకు సీట్లు వచ్చినాయి. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారంలో 781 వార్డులు గెలుచుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ బలంగా తెరపైకి వస్తుంది. కాబట్టి కేసీఆర్ మీటింగ్లు పెట్టబోతున్నట. హైదరాబాదీతులతోటి కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టబోతున్నట. తర్వాత ఇల్లులు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి కూల్చేసిండో వాళ్ళందరితో కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఏం చెప్పాడు, బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పాడు. కానీ ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నది, ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నది మీరే ఆలోచన చేసుకోండి అని చెప్పి కేసీఆర్ బాధితులతో చెప్పొచ్చు. అప్పుడు బాధితులకు కూడా అర్థమవుతుంది కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎఫ్టీఏలు బఫర్ జోన్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కూల్చేయలేదు, కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చినాక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని మా ఇల్లులన్నీ కూల్చేసారు, మా రోడ్డు మీదకి తీసుకొచ్చి మా బతుకులు ఆగం చేసిరని బాధితులకి అర్థమైపోతుంది. తర్వాత చాలామంది బాధితులు కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు, కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు, కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, నువ్వు రా అన్న అని చెప్పి చాలా మంది కేసీఆర్ని పిలుస్తూ ఉన్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు. కేసీఆర్ గతంలో ఒక మాట చెప్పిండు, కేసీఆర్ అన్న నువ్వు ఎక్కడున్నావు అంటుర్రు, మీరు ఏమంటారు తాడు వేరేటోళ్ళకి ఇచ్చి నన్ను గుంజమంటే ఎట్లా, ఇక ఆయన గుంజుకుంటూ పోతాడు అని చెప్పి ఒక సామెత కేసీఆర్ గతంలో మాట్లాడిండు. కాబట్టి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని ఓడగొట్టిన తర్వాత ఇక ఆయన ప్రతిపక్షమే కదా. ఇప్పుడు కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు అంటే కూడా కేసీఆర్ బయటకు వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలో అదే పని చేస్తుంది. కాబట్టి కేసీఆర్ వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. సో కేసీఆర్ ఒక సభ పెట్టడానికి రెడీ అవుతున్నాడట, భారీ బహిరంగ సభ. ఆ సభలో బాధితులు, రైతులు వీళ్ళందరితో మాట్లాడబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో కేసీఆర్ మొత్తానికి రంగంలోకి దిగిండు. ప్రతి సమస్య పైన కేసీఆర్ మాట్లాడడానికి రెడీ అవుతా ఉన్నాడు. ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ముందు వచ్చే నెల మార్చిలో కేసీఆర్ ఒక సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఎప్పుడైతే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉన్నది, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వివరిస్తాడేమో కేసీఆర్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం తప్పులు జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని దందాలు చేస్తున్నారు, ఎంత విధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కేసీఆర్ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. కేసీఆర్ కనుక భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడింది అనుకో, ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పని ఖతమైపోతుంది. అందుకే రేవంత్ అన్న ఉలిక్కి పడి మేము ఎక్కడెక్కడ ఇల్లులు కూల్చేసినామో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నాడు. ఈ హైదరాబాద్ బాధితులు కానివ్వండి, లేకపోతే భూదాన్ భూములలో ఉన్నటువంటి బాధితులకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. 111 జియో బాధితులకు కూడా అవసరం కూడా ఇల్లులు ఇస్తాం రేవంత్ అన్న చెప్తున్న మాట. ఇప్పుడు రేవంత్ అన్న ఏ ఇల్లులు కూల్చేసిండో వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాపీ ఉన్నది, నల్ల పన్ను ఉన్నది, ఇంటి పన్ను ఉన్నది, కరెంట్ బిల్లు ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అయినా సరే నేరమట్టం చేసింది. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2,000 రూపాయల పెన్షను, రైతు బంధు, ఇవి ఏ టైంకి వస్తుండే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏ టైంకి వస్తున్నాయి, ఇవన్నీ కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో మొత్తానికి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు. ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ మళ్ళీ తెరపైకి రాబోతున్నాడు. వాస్తవానికి కేసీఆర్ బయటకు వస్తున్నాడు, కొన్ని మీటింగ్లకు అటెండ్ అవుతున్నాడు, ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాడు, కానీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడతలేడు. కేసీఆర్ కూడా ఎందుకు వెయిట్ చేసినట్టు అంటే, జనాలకు నా వాల్యూ తెలవాలి, నేను జనాల కోసం పనిచేసిన, నిజాయితీగా పనిచేసిన, అయినా సరే జనం వద్దని చెప్పి ఓడగొట్టిరు, ఏందో జనాలకు తెలవాలి, జనాలు పిలిచినాకనే నేను బయటకు వస్తాను అనేది కేసీఆర్ వర్షన్. ఇప్పుడు చాలామంది జనాలు పిలుస్తున్నారు, కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలలోనే కేసీఆర్ యాదికి వచ్చింది జనాలకి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నేను బయటికి రావాల్సిన టైం వచ్చింది, బయటికి వస్తా, ప్రభుత్వం సంగతి చెప్తా, ప్రభుత్వం అంతు చూస్తా అనేది కేసీఆర్ వర్షన్. సో కేసీఆర్ మొత్తానికి వచ్చే నెలలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఆ భారీ బహిరంగ సభలో చాలామంది జనాలను, రైతులను, మహిళలను, తర్వాత బాధితులతో కేసీఆర్ మాట్లాడబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటిదాకా ఎన్ని అప్పులు చేసిరు, దేని కోసం ఖర్చు పెట్టిరు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏం కట్టిరు, ఏం కూలగొట్టిరు, ఏం కథ అనేది పిన్ టు పిన్ కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. కానీ ప్రత్యేకంగా రైతు భరోసా గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఏది ఏమైనా కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ ఇస్తున్నాడు భారీ బహిరంగ సభతో. సభ పెడతా అనేది కేసీఆర్ ప్లాన్. అంతేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లు ఎప్పుడైనా కేసీఆర్ని కలిసినప్పుడు కూడా చాలామంది చెప్తున్నారట, సార్
మీరు బయటికి రాక చాలా రోజులు అవుతుంది. మీరు బయటకు వస్తే ఊపు వస్తుంది పార్టీకి. మీరు బయటకు వస్తే జనాలు కూడా మొత్తం బీఆర్ఎస్ వైపే చూస్తారు. మిమ్మల్ని ఇప్పుడు బయటికి రావాలంటారు పబ్లిక్, మీరు రండి సార్ అని చెప్పి బీఆర్ఎస్ చాలామంది కేసీఆర్కి చెప్పిరట. కాబట్టి కేసీఆర్ కూడా లేదు బయటికి రావాల్సిన టైం వచ్చింది. వస్తే కేసీఆర్ బయటకు వస్తే డైరెక్ట్ రెండే, ఒకటి ప్రెస్ మీటు, రెండవది పబ్లిక్ మీటింగ్, అంటే భారీ బహిరంగ సభ. ఈ రెండే ఉండొచ్చు, ప్రెస్ మీటు లేదా బహిరంగ సభ. ఈ రెండింటితోటి కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ అని చెప్తున్నాడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ వయసు అయిపోయింది, కేసీఆర్ పాలిటిక్స్కి దూరం కాబోతా ఉండని చెప్పి రకరకాలుగా రేవంత్ అని ఏదో డైలాగులు కొడుతున్నాడు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడట, కేసీఆర్ అద్భుతంగా ఉన్నాడు. మొన్న బర్త్డే రోజు చూడలేదా? పుట్టినరోజు నాడు కేసీఆర్ 5,000 మందికి ఫోటోలు ఇచ్చిండు. అంత ఆరోగ్యంగా ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్కి ఏం కాలే, ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. యాక్టివ్ మూడ్ తోటి బయటికి రాబోతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ 5.0, 2.0, 3.0, 4.0 పోయినాయి. 5.0 తోటి ఇప్పుడు కేసీఆర్ బయటికి రాబోతుండట. నేను కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నాడు, సోషల్ మీడియా మస్తుగా చూస్తుండట, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అది ఇది చూస్తూనే ఉన్నాడట ఫోన్లో. ఏం జరుగుతా ఉన్నాయి, ఏం కథ అని చెప్పి కేసీఆర్ ఫుల్ యాక్టివ్ ఉండట. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుండట, డిస్కస్ చేస్తుండట, ఎక్కడికక్కడ తెలుసుకుంటున్నట. మళ్ళా జాతర ఘటనలో కూడా ఒక చిన్న పాప విషయంలో కేటీఆర్కి ఫోన్ చేసి ఇమీడియట్ నువ్వు అక్కడ పోవాలని చెప్పిండట. అందుకే కేటీఆర్ హుటిన అక్కడ వేయండు. కొమ్మూరు జాతర కదా, జాతరకు వేయండు నాగర్ కర్నూలులో. సో కేసీఆర్ ఎక్కడ ఘటన జరిగినా కేటీఆర్ను హరీష్ రావును అలర్ట్ చేసి అక్కడికి పంపిస్తున్నాడు, పోవాల్సిందే అని చెప్పి అక్కడికి అలర్ట్ చేసి అక్కడికి తోలుతున్నాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. వచ్చే నెల భారీ బహిరంగ సభ. కేసీఆర్ సభ పెడితే కాంగ్రెస్ ఖతం అయిపోతుంది. కేసీఆర్ సభ పెడితే జనాలు మొత్తం కేసీఆర్ వైపే చూస్తారు. కాబట్టి రేవంత్ను ఉలిక్కిపడి పర్షన్ అవుతుండు, షాక్లో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, ఆగమాగం అవుతున్నాడు. కేసీఆర్ ఒకటే ఒక బాంబు వేలుస్తున్నాడు. ఏం తెలుసా? ఎక్కడైతే మీ ఇల్లులు ఊలగొట్టిదో అక్కడే ఇల్లు కట్టిస్తా, అక్కడే గృహప్రవేశం చేస్తా. నేను బయటికి రాబోతున్నా, భారీ బహిరంగ సభలో మాట్లాడుకుందాం, సభలో డిస్కస్ చేసుకుందాం. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎంతమంది ఏం చేసి ఏం అవినీతి చేసిరో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చెప్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమేమి తప్పులు చేసిరో, ఎక్కడెక్కడ అవినీతి పెట్టిరో, ఎక్కడెక్కడ దందాలు చేస్తారో మా దగ్గర డేటా ఉంది. అన్నిటిపైన మేము విచారణ చేపిస్తాం. వాళ్ళ సంగతి మా ప్రభుత్వం వచ్చినాక చెప్తాం. ఇది కేసీఆర్ వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.